నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్. సమాజంలో నిబద్ధతతో పనిచేసే డాక్టర్లు ఎందరో ఉంటారు. రోగాలతో వచ్చే వారికి నయం చేస్తే వారికి ఎంతో ఆత్మ సంతృప్తి ఉంటుంది. మిగతా ప్రొఫెషన్స్ కు డాక్టర్లకు ఎంతో తేడా ఉంటుంది. అనారోగ్యంతో వెళితే పునర్జన్మ కల్పించేది డాక్టర్లే. భారత్లో జూలై 1న నేషనల్ డాక్టర్స్ డే ఏటా నిర్వహిస్తారు. ఈ ఏడాది డాక్టర్స్ డే చాలా విభిన్నం. ఎందుకంటే పాండమిక్ గా మారిన కరోనా చాలా సవాళ్లు విసిరింది. అందరూ కరోనాకు భయపడ్డా ముందు వరుసలో ఉండి ట్రీట్మెంట్ ఇచ్చింది డాక్టర్లే. కరోనా మరణాలను తగ్గించడమే లక్ష్యమని ఈ ఏడాది థీమ్గా పెట్టుకున్నారు. అసలు డాక్టర్లకు ఎదురవుతున్న సవాళ్లేంటి? కరోనా కష్టకాలంలో వారి అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే. వారి సేవలకు గుర్తుగా జాతీయ డాక్టర్ల దినోత్సవం జరుపుకుంటోంది భారత్. ఎంతటి అంటువ్యాధులొచ్చినా వెనకడుగు వేయకుండా ధైర్యమిచ్చేది డాక్టర్లే. ఇప్పుడు కరోనా కష్టకాలంలోనూ అలు పెరగక విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్డౌన్ వేళ అందరూ ఇళ్లకే పరిమితమైన వేళ కంటికి కనిపించని కరోనా వైరస్తో యుద్ధం చేస్తున్నారు డాక్టర్లు. అది ఎంతటి భయంకరమైన వ్యాధి అన్నది కాదు, ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుతున్నామనేదే డాక్టర్లు చూస్తుంటారు. ఇప్పుడు కరోనా కష్టకాలంలోనూ కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నారు మెడికల్ సిబ్బంది. ఏటా జూలై 1న ప్రముఖ డాక్టర్, బెంగాల్ మాజీ సీఎం బిధాన్ చంద్ర రాయ్ గుర్తుగా దేశంలో నేషనల్ డాక్టర్స్ డే పాటిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో డాక్టర్ల కృషిని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి జన్మనిస్తే పునర్జన్మ ఇచ్చేది డాక్టర్లే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అనారోగ్యం కలిగితే మాత్రం చికిత్స చేసి మళ్లీ ఆరోగ్యవంతులను చేస్తారు డాక్టర్లు. కరోనాపై యుద్ధంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నది డాక్టర్లే. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ఉన్నారు. కరోనా వచ్చిన వారికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వటం దగ్గర నుంచి వారి బాగోగులు చూసుకునేది వీరే. కంటికి కనిపించని వైరస్ ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితుల్లోనూ ధైర్యంగా ముందుంటున్నారు మెడికల్ స్టాఫ్. ఈ క్రమంలో చాలా మంది డాక్టర్లు, ఇతర మెడికల్ స్టాఫ్కు కరోనా సోకింది. కొందరు చనిపోతున్నారు కూడా. సరిహద్దుల్లో కనిపించే శత్రువులతో సైన్యం పోరాడుతుంటే హాస్పిటల్లో కనిపించని కరోనాతో మెడికల్ స్టాఫ్ పోరాడుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కరోనా వైరసే కాదు, ఏ వ్యాధి అయినా వాటిని అరికట్టడంలో డాక్టర్లది కీలక పాత్ర. అలాంటి సందర్భంలో ఫ్రంట్ లైన్లో ఉండేవారికి అందరూ గౌరవ సూచికంగా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంటుంది. చప్పట్లతో దీపాలు వెలిగించి డాక్టర్ల సేవలను దేశ ప్రజలు గుర్తు చేసుకున్నారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉండి సంకల్ప బలంతో సాగుతున్న డాక్టర్ల సేవలు ఎంతో గొప్పవన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్లకు భారత్ సెల్యూట్ చేస్తుందంటూ ట్వీట్ చేశారు మోడీ. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజలను కాపాడేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నారన్నారు. తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారంటూ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రధాని. డాక్టర్ల సేవలు, వారి త్యాగాలకు సెల్యూట్ అంటూ హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. జాతి భద్రత కోసం కరోనాపై పోరాటంలో కమిట్మెంట్తో ముందుకు సాగుతున్నారని కొనియాడారు అమిత్ షా. हमें जन्म देती है तो कई बार डॉक्टर हमें पुनर्जन्म देता है। संकट की इस घड़ी में अस्पतालों में इस समय सफेद कपड़ों में दिख रहे डॉक्टर नर्स ईश्वर का ही रूप है। अपने जीवन को खतरों में डाल करके ये लोग हमारा जीवन बचा रहे हैं। डॉक्टर जिंदगी बचाते हैं और हम उनका ऋण कभी नहीं उतार सकते। ये हम सबका दायित्व है कि जो देश की सेवा करते हैं, जो देश के लिए खुद को खपाते हैं, उनका सार्वजनिक सम्मान हर पल होते रहना चाहिए। వివిధ దేశాల్లో ఉన్న భారతీయ నర్సులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, కరోనాపై పోరాటంలో వారి అనుభవాలను వాడికి తెలుసుకున్నారు.
ఈ కాన్ఫరెన్స్లో న్యూజిలాండ్ నుంచి అను రగ్నాట్, ఆస్ట్రేలియా నుంచి నరేంద్ర సింగ్, యూకే నుంచి షెర్లీమోల్ పుర్వాడే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి విపిన్ కృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ నర్సులకు దక్కుతున్న ప్రాధాన్యంపై రాహుల్ ఆరా తీశారు. వృత్తిలో భాగంగా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణలో ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు రాహుల్. आप कैसे मतलब उनकी देखभाल कर रहे हैं, क्योंकि उनको डर तो लग रहा होगा कि मामा पापा मतलब अस्पताल में इतनी बड़ी बीमारी है, क्या होगा, तो उसको आप कैसे मैनेज कर रहे हैं? From the New Zealand government, the first thing the health minister was announced was a 10 million package for health workers. So that includes accommodation funding. Like if you, like Shirley's case, like if you don't want to go back home to an immunocompromised family member, you can stay either in hospital or in nearby motels, and the government would pay for that. Listening to the rest of the team, I feel like we are in a blessed position actually. ఈ ఏడాది డాక్టర్స్ డే భిన్నమైంది. ఎప్పుడు వచ్చే రోగాలు, వాటికి ట్రీట్మెంట్లు ఇవ్వటం వరకు మాత్రమే అందరికీ తెలుసు. కానీ కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్నే వణికిస్తున్న పరిస్థితుల్లో, చాలా వేగంగా జనానికి సోకుతున్న పరిస్థితుల్లో వైరస్ కు బ్రేక్లు వేసేందుకు, ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతున్నారు డాక్టర్లు. పీపీఈ కిట్లు, చేతికి గ్లౌజ్లు, ముఖానికి మాస్కులు వేసుకోవటం అంటే అంత ఈజీ కాదు. రోజంతా ఇది పెట్టుకుని డ్యూటీలో ఉండేవారి చర్మం కమిలిపోతుంది, చెమటతో తడిసిపోతుంది. శాంపిల్ సేకరణ దగ్గర నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తులకు ట్రీట్మెంట్ ఇవ్వటం వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు డాక్టర్లు. సరిహద్దుల్లో ఉండి అన్ని వదిలి ఒకే ఒక్క మా టార్గెట్ కనిపిస్తుంది. మీకు టార్గెట్స్ ప్రతి క్షణంలో టార్గెట్ అన్నమాట. ఇలాంటి సమయంలో మీరు చేస్తున్నది అది ఎలా మీకు సెల్యూట్ తెలపాలా అర్థం కావట్లేదు. చాలా నిజంగా డాక్టర్స్ అంటే ఏంటి, ఈ అంటే హెల్త్ వర్కర్స్ అంటే ఏంటనేది ఈ కరోనా వచ్చినందువలన జనాలకు తెలిసిందనమాట. ఇన్నాళ్ళు ఇంకా నెగిటివ్ థింకింగ్లో ఉండేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు అర్థమైంది మన దేశంలో ఇంత స్ట్రాంగ్ మెడికల్ స్పెషాలిటీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. అవి బయటకు వచ్చి ఇలా ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఇంత పాజిటివ్గా ఇచ్చేస్తున్నారు. అందుకు ఆ స్పెషల్ సెల్యూట్ సార్. పదుల సంఖ్యలో ఉన్న కేసులు వందల్లోకి వెళ్లాయి, వందల కేసులు వేలల్లోకి చేరాయి, వేల పాజిటివ్ కేసులు లక్షల్లోకి వెళ్లాయి. అంటే రోజు రోజుకి డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. అయినా వాటిని తట్టుకుంటూనే ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు, సేవా గుణంతో పనిచేస్తున్నారు. నిజానికి కొన్ని సందర్భాల్లో పేషెంట్ డాక్టర్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కొందరికి ఎంత ట్రీట్మెంట్ చేసినా బతికే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు పేషెంట్ తరపు బంధువులు దాళ్లు చేసిన ఘటనలు ఉన్నాయి. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు వస్తుంటాయి. అలాంటి సున్నితమైన సందర్భాల్లోనూ నచ్చచెప్పేందుకే డాక్టర్లు ప్రయత్నిస్తారు. డాక్టర్స్ డేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహిస్తుంటుంది. కరోనా మరణాలను తగ్గించటం, కరోనాపై అవగాహన పెంచటం ఈ ఏడాది థీమ్గా పెట్టుకున్నారు డాక్టర్లు. ఈ పాండమిక్ టైంలో డాక్టర్ల సేవలను గుర్తు చేసుకుంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెబినార్లు, రాష్ట్రాల స్థాయిలో వర్చువల్ మీటింగ్స్ పెట్టింది. చాలా ప్రొఫెషన్స్ కు టైమింగ్ అంటూ ఉంటుంది, కానీ కొన్నిటికి అసలు టైం అంటూ ఉండదు. రోగి ప్రాణాలు కాపాడేందుకు రౌండ్ ది క్లాక్ ఎప్పుడు అవసరం వచ్చినా వెళ్లాల్సిందే. ఒక్కో దేశంలో ఒక్కో రోజు డాక్టర్స్ డే జరుపుకుంటారు. మన దగ్గర డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ స్మృతిగా జూలై 1న డాక్టర్స్ డే నిర్వహిస్తోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అసలు ఎవరి బిధాన్ చంద్ర రాయ్? గత పరిస్థితుల కంటే ఈ ఏడాది డాక్టర్స్ డే మరింత భిన్నం. ఎందుకంటే పాండమిక్గా మారిన కరోనాను ఎదుర్కొనేందుకు మన దగ్గర మార్చి నుంచి రౌండ్ ది క్లాక్ విధుల్లో ఉంటున్నారు. డాక్టర్ల గొప్పదనం, వారు ఎంతలా త్యాగాలు చేస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కరోనా సిచ్యువేషన్ చూపించింది. కరోనా పేషెంట్లకు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లను మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వారి వారి నివాస ప్రాంతాల్లో ఘనంగా స్వాగతం పలికిన దృశ్యాలెన్నో ఉన్నాయి. Alongside COVID-19 hospitals in almost gratitude to Corona warriors General Rawat. ఈ ఏడాది నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా కరోనా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా థీమ్గా పెట్టుకుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఒక్కో దేశంలో ఒక్కో రోజు డాక్టర్స్ డే జరుపుకుంటున్నారు. మన దేశంలో ఏటా జూలై 1న డాక్టర్స్ డే నిర్వహిస్తారు. ఈ రోజున డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి. ఆయన ప్రపంచంలోనే గొప్ప డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన జయంతి రోజునే మన దగ్గర డాక్టర్స్ డేగా నిర్వహిస్తున్నారు. బెంగాల్కు చెందిన బీసీ రాయ్
1882 జూలై 1న జన్మించారు. 1962 జూలై 1న కన్నుమూశారు. 1961లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందించింది. డాక్టర్ బీసీ రాయ్ ఫిజిషియన్ గా పనిచేశారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కోల్కతా యూనివర్సిటీలో మెడిసిన్ చదువుకున్నారు. ఇంగ్లాండ్లోని సెయింట్ బోర్తోలోమ్యూలో మెడిసిన్లో పీజీ చేయటం కోసం వెళ్తే ఆసియా ఖండం నుంచి వచ్చాడన్న కారణంతో అడ్మిషన్ను తిరస్కరించారు. ఏకంగా 30 సార్లు ప్రయత్నించడంతో చివరికి ఆయనకు అడ్మిషన్ దొరికింది. ఆ తర్వాత రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ మెంబర్గా FRCS గాను గుర్తింపు పొందారు. 1911లో మెడిసిన్లో పీజీ పూర్తి చేశారు బీసీ రాయ్. భారత్ తిరిగొచ్చాక కోల్కతా మెడికల్ కాలేజ్లో పనిచేశారు. జాదవ్పూర్ టీబీ హాస్పిటల్, చిత్తరంజన్ సేవా సదన్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్, కమలా నెహ్రూ మెమోరియల్ కాలేజ్ స్థాపించడంలో డాక్టర్ బీసీ రాయ్ కీలక పాత్ర పోషించారు. లో డాక్టర్ రాయ్ రాజకీయాల్లోకి వచ్చారు. బెంగాల్లో 2వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1948 నుంచి చనిపోయే వరకు కూడా బెంగాల్ సీఎంగా ఉన్నారు. ఆయన్ను ఆర్కిటెక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని అంటారు. జూలై 1న బీసీ రాయ్ జయంతి. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మమతా బెనర్జీ సర్కార్ బెంగాల్లో సెలవు దినంగా ఇది ప్రకటించింది. డాక్టర్ బీసీ రాయ్ మహాత్మా గాంధీ పర్సనల్ ఫిజిషియన్ గా, ఆయన స్నేహితుడిగా గుర్తింపు పొందారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించడంలో రాయ్ కీలక పాత్ర పోషించారు. 1991 నుంచి మన దగ్గర జూలై 1న నేషనల్ డాక్టర్స్ డేగా నిర్వహిస్తున్నారు. కోల్కతా మేయర్గా, కోల్కతా యూనివర్సిటీకి వీసీగా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా, యూపీ గవర్నర్ గా ఇలా పలు రకాల పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. కమిట్మెంట్, త్యాగానికి బీసీ రాయ్ నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు. తన మరణం తర్వాత తన నివాసాన్ని నర్సింగ్ హోంగా పెట్టాలని ముందే రాసిచ్చేశారు డాక్టర్ బీసీ రాయ్. అందుకే ఆయన చేసిన సేవలకు గుర్తుగా నేషనల్ డాక్టర్స్ డేని జరుపుకుంటున్నారు. ఇక రకరకాల దేశాల్లో వేర్వేరు సందర్భాల్లో డాక్టర్స్ డే జరుపుకుంటున్నారు. మొదటిసారిగా అమెరికాలోని జార్జియాలో 1933 మార్చి 30న డాక్టర్స్ డే నిర్వహించారు. ఇరాన్లో ఆగస్టు 23న డాక్టర్స్ డే ఉండగా బ్రెజిల్లో అక్టోబర్ 18న జరుపుకుంటున్నారు. డాక్టర్లు, నర్సులు పెద్ద సంఖ్యలో ఉన్న క్యూబాలో డిసెంబర్ 3న డాక్టర్స్ డే ఘనంగా నిర్వహిస్తారు. డాక్టర్స్ డే అసలు ఉద్దేశం ఏంటంటే సమాజంలో డాక్టర్ వృత్తి పట్ల యువతలో ఆసక్తి పెంచడం, సేవాభావాన్ని కలిగి ఉండడం, వేర్వేరు ప్రాంతాల్లో స్క్రీనింగ్ టెస్ట్ క్యాంపు నిర్వహించడం, వ్యాధులు, వాటి చికిత్స, నివారణ విషయంలో జనానికి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఈసారి కరోనా తీవ్రత కారణంగా చాలా చోట్ల వెబినార్లు, వర్చువల్ మీటింగ్స్ జరిగాయి. ఇబ్బందులతో వచ్చిన పేషెంట్లకు వ్యాధిని నయం చేస్తే డాక్టర్లు చాలా సంతృప్తి చెందుతారు. నిస్వార్థంగా, నిబద్ధతతో సేవలు అందించే డాక్టర్లు ఎందరో ఉంటారు. కరోనా కారణంగా ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటూ, వారి పిల్లలకు దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లు ఎందరికో స్ఫూర్తి. కరోనా రోగుల దగ్గరికి రక్త సంబంధీకులే వెళ్లలేని పరిస్థితుల్లో డాక్టర్లు ధైర్యంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొందరైతే కరోనా నెగిటివ్ వచ్చినా తీసుకువెళ్ళటానికి ముందుకు రావటం లేదు. అలాంటి వారికి మానసికంగా ధైర్యం నూరిపోస్తున్నారు డాక్టర్లు. పేషెంట్కు ఒక మందులే కాదు, డాక్టర్లు ఎన్నో ధైర్యంగా ఉండే మాటల్ని చెప్తున్నారు. అవే రోగులు త్వరగా కోలుకునేలా చేస్తాయి. అంటే మానసికంగానూ శారీరకంగానూ రోగుల్ని స్టడీ చేస్తారు డాక్టర్లు. రోగాన్ని సగానికి సగం మంచి మాటలతో తగ్గించేవారు ఉన్నారు. అలాంటి డాక్టర్లను జనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కరోనా వస్తుందని తెలిసినా ధైర్యంగా ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్నారు జనం. విధి నిర్వహణలో అందరిలాగే డాక్టర్లకు సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి పెరుగుతుంటుంది. జనాభాకు తగ్గట్లు డాక్టర్లు లేకపోవడంతో ఉన్నవారితోనే సరిపెడుతుంటారు. కరోనా విషయమే తీసుకుంటే మొదట్లో ఫ్రంట్ లైన్ సిబ్బందిపై దాడులు కూడా జరిగాయి. ఏ వ్యాధి వచ్చినా అది ఎపిడెమిక్ అయినా, ఎండెమిక్ అయినా, పెండెమిక్ అయినా ఫ్రంట్ లైన్లో ఉండేవారు డాక్టర్లే. అయితే కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మెడికల్ సిస్టంపై ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే జనాభాకు తగ్గట్లు వైద్య వ్యవస్థ లేదు. దీంతో ఉన్నవారితోనే మేనేజ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అయినా రికవరీ చేయడమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల దాకా డాక్టర్ పోస్టులు 7,029 ఉంటే అందులో 2,200కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన టీచింగ్ హాస్పిటళ్లలోనే వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. వరంగల్ ఎంజీఎంలో 1,476 పోస్టులకు 826 మంది డాక్టర్లే ఉన్నారు. ఆదిలాబాద్ రిమ్స్లో 209 పోస్టులకు 116 మంది ఉండగా నిజామాబాద్ హాస్పిటల్లో 311 పోస్టులకు కేవలం 104 మంది రెగ్యులర్ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. గాంధీ హాస్పిటల్లో సుమారు 800 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 300కి పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నీలోఫర్ హాస్పిటల్లో 40 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,473 మంది రెగ్యులర్ నర్సులు మాత్రమే పనిచేస్తున్నారు. గాంధీ దవాఖానాలో సుమారు 1000 మంది నర్సులు కావాల్సి ఉంటే 350 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇటీవలే 1,600 మంది నర్సులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐసీయూ ట్రీట్మెంట్ రూల్స్ ప్రకారం ప్రతి 10 బెడ్లకు 2 రెగ్యులర్ డాక్టర్లు, 1 ప్రొఫెసర్, ప్రతి బెడ్కు 1 నర్స్, 1 క్లాస్ 4 ఎంప్లాయ్ ఉండాలి. కానీ ఎన్ని చోట్ల ఇది అమలవుతోందన్నది ఎవరికి వారు పరిశీలించుకోవాలి. పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులు వస్తున్నా చాలా వరకు జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు డాక్టర్లు. డాక్టర్ బిసి రాయ్ భారతరత్న అవార్డు కూడా ఆయన జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ డాక్టర్కి ఎలాంటి కష్టాలు రాకూడదు, డాక్టర్స్ నిరంతరము సేవలు అందిస్తూ ఉంటారు కాబట్టి చాలా రిస్క్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకి సదుపాయాలు కానీ కంఫర్ట్స్ కానీ కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ కానీ ఇవ్వాలి అనేది మెయిన్ థీమ్ ఇది డాక్టర్స్కి. వైరస్ లేకుండా హాయిగా ఉన్నారంటే దానికి కారణం డాక్టర్స్ చేసిన కృషి, డాక్టర్స్ చేసిన శ్రమ. సో డాక్టర్స్ చాలా బాగా దీన్ని కంటైన్ చేయడంలో చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేశారు. దీంట్లో సందేహం లేదు, దీంట్లో 2 ఒపీనియన్స్ లేవు. సో అందుకే ఎవ్రీ ఇయర్ విల్ టేక్ సమ్ రెజల్యూషన్. ఈ ఇయర్లో కోవిడ్ని మనం కంటైన్ చేసేసి అందరినీ సంక్షేమంగా ఉండాలని ఒక రెజల్యూషన్ ఈసారి ఈ 2020లో తీసుకున్నాం. వరంగల్ ఎంజీఎంలో ప్రత్యేకంగా 200 పడకలతో కరోనా వార్డ్ పనిచేస్తోంది. రోజు రోజుకి వార్డుకు తాకిడి పెరుగుతోంది. ఇప్పటి వరకు లక్షణాలుండడంతో అనుమానంతో 3,000 మంది వరకు అవుట్ పేషెంట్లు వచ్చారు. వారికి అవసరమైన వైద్య సాయం అందించడం, కొంతమందిని 1-2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచడం, నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ఇలా డాక్టర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కరోనా లాంటి పరిస్థితుల్లో పీపీఈ కిట్లు, మాస్క్లు, గ్లవ్స్ కూడా కొందరు డాక్టర్లకు ఒక దశలో అందని పరిస్థితి. తమ అవసరాల కోసం డాక్టర్లు కూడా గొంతెత్తాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వందలాది మంది డాక్టర్లకు కరోనా సోకింది. 70 మంది వరకు చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. కరోనా విషయమే తీసుకుంటే ఇది ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదు. లాంగ్ రన్ లో కరోనాతో సహజీవనం చేసే పరిస్థితులున్నాయి. కరోనాతో పాటే డాక్టర్లకు దీర్ఘకాలం సవాళ్లు తప్పేలా లేవు. డాక్టర్లకు అందించే పీపీఈ కిట్లు, మాస్క్లు ఎప్పటికప్పుడు అందించాలి. డాక్టర్ల దగ్గరకు వచ్చే వారిలో కరోనా అనుమానితులుంటారు. లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ ఉన్నవారు ఉంటారు. రోజంతా రోగులను చూసేవారు ఖచ్చితంగా మాస్క్లు ఎప్పటికప్పుడు చేంజ్ చేయాల్సి ఉంటుంది. కనీస వసతులను రెగ్యులర్గా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కరోనా కష్టకాలంలో డాక్టర్లు చాలా ధైర్యంగా డ్యూటీలు చేస్తున్నారు. కరోనా వస్తుందని తెలిసినా విధులు నిర్వర్తిస్తున్నారు. బాధితులకు ధైర్యం చెబుతున్నారు. రికవరీ రేటు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇది వాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.